అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. మన ఛానల్కి మతోన్మాదులు రిపోర్ట్స్ కొట్టారు. ఒక వారం రోజుల దాకా మన ఛానల్లో ఎలాంటి వీడియో కానీ పోస్ట్ కానీ పెట్టడానికి లేకుండా రిపోర్ట్స్ కొట్టారు. మన ఛానల్ రిస్ట్రిక్షన్లో పడింది. ఈ సమాచారాన్ని మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మన వాళ్ళకి పోస్ట్ చేస్తాను. వాళ్ళు వాళ్ళ పేజెస్లో పోస్ట్ చేస్తారు. రైట్. ఇంకా శివశక్తి కరుణాకరికి బాగా మండినట్టుంది. బాగా మన మీద వీడియో చేశాడు. ఆ శివశక్తి మీటింగ్కి 2000 మంది కంటే ఎక్కువ రాలేదని చెప్పాను కదా, అది నిజమే. మనోడేదో సొల్లు డబ్బా కొట్టుకుంటున్నాడు, 10,000 మంది దాటారు అది ఇది అని. బాబు కరుణాకరు, ఆ కేతనకొండ, ఆ మూలపాడు, ఆ పక్కన కిలేశ్వరం, నువ్వు ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ మొత్తం అంతా మనవాళ్లే ఉండారు. నీకు తెలియదులే, నీకు తెలియదు, ఇబ్బంది ఏం లేదు. చాలా గట్టిగా తగిలినట్టుంది నీకు. చిన్నజీవర స్వామి గారు లెంపకాయలు వేసిన దాన్ని బాగానే కవరింగ్ చేసుకుంటున్నావు. ఆ కవరింగ్ కూడా నీ కడుపు బాధ, నీ కడుపు ఇది అంతా అర్థమైపోతుంది. ఏంటి మత మార్పిడి బ్యాచ్కి మూడిందా? కరుణాకరు, నువ్వైనా ఒక మతం కోసం పనిచేస్తున్నావు గొడవలు పెట్టుకుంటా, కానీ నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈ భారతదేశంలో ప్రతి మతం వాడు, ప్రతి మనిషి, ప్రతి కులం వాడు బాగుండాలని నేను పనిచేస్తున్నా. నువ్వు ఒక మతం కోసం గొడవలు పెట్టేస్తున్నావు. నేను ఒక మతం కోసం కాదు, ప్రతి మనిషి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ నా వాళ్లే, ప్రతి మనిషి బాగుండాలని నేను మాట్లాడుతున్నా, నేను పనిచేస్తున్నా. చూద్దాం నువ్వు ఎక్కువ ఇదవుతావా లేకపోతే మేమెంత ఇదిస్తామో కూడా చూద్దాంలే, కానీ కంగారేం లేదు. దాని ఏముంది, భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఆంధ్రాలో మీటింగులు పెడితే 12 సంవత్సరాలు అంటే పుష్కరాలకి 1,00,000 మందితో పెడతావా? 1,00,000 మందితో మీటింగ్ పెడతావా? సరే, నువ్వు పుష్కరాలకి 1,00,000 మంది కాదు, 5 లక్షల మందితో మీటింగ్ పెట్టు, మాకు అభ్యంతరం ఏం లేదు. ఒక్క రూపాయి చందాలు తీసుకోకుండా ఇప్పటి వరకు నువ్వు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులతో మీటింగ్ పెట్టగలవా? ఒక్క రూపాయి ఎవరిని చందా అడగకూడదు, ఎవరిని చందా అడగకుండా పెట్టగలవా? ఆ దమ్ముందా? మత గొడవలు పెట్టడం కాదు, మత గొడవలు లేకుండా రామాయణ గ్రంథాలు బోధించాలి, పూజారులను ఆదుకోవాలి, తర్వాత హిందూ కుటుంబాలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి. పోరాడగలవా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవదు. నువ్వు మత గొడవలు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, నీ పబ్బం గడుపుకోవటం. దుబాయ్కి వెళ్ళావు, ఏమి ఇరక తీసావనా? ఎలా దుబాయ్కి వెళ్ళావు? పట్టుమని 2,000 మంది రాలా, మాకు తెలుసు అది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. కవరింగ్లు ఆపుకో మిత్రులారా. వారం రోజుల దాకా మనకు వీడియోలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ వీడియోని మీ అందరికీ పంపిస్తాను. మీ పేజెస్లో ఈ వీడియో పోస్ట్ చేయండి, వైరల్ చేయండి. ఇంకా మన మీద ప్రజలు ఇంకా బాధ్యత పెంచారు, ఇంకా గట్టిగా పనిచేయాలి. త్వరలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాను. ఆ మీటింగ్కి మనల్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఆ మీటింగ్లో మనం కలుసుకొని మిగతా విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. డెఫినెట్లీ కరుణాకర్ సుగుణ, నీకు చెప్పను, నా ఒక 2-3 వీడియోలకి మీకు ఎట్లా ఎఫెక్ట్ అయిందో చూసావు కదా. ఇలాగే ఉంటుంది సమాజం కోసం, సమాజంలో మంచి కోసం పనిచేసేవాడి ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది. ఒక మతం పనిచేసేవాడు నీలాంటి దగులుబాజీగాడు వీడియోలకు అలాగే ఉంటుంది రెస్పాన్స్. ఏం పర్వాలేదు, నా ఛానల్ని ఆపిస్తే ఏం ప్రాబ్లం లేదు. ఒక ఛానల్ కాదు 10 ఛానల్ని ఆదరిస్తారు ప్రజలు. జై హింద్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ బాగుండాలి, అంతకంటే రాజ్యాంగం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్.